డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. టీడీపీ వైసీపీ బలంగా ఉన్నంత కాలం మాకు స్పేస్ ఉండదు అని బీజేపీ అభిప్రాయం. ఇందులో ఏదో ఒక పార్టీ వీక్ అని అయితే ఆ స్పేస్ మేము ఆక్రమిస్తామని. ఇది రహస్యమైన మాట కాదు. అందువల్ల టీడీపీనో వైసీపీనో శాశ్వతంగా బలోపేతం చేసే పని బీజేపీ చేయదు. ఎందుకు చేయదు అంటే ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటే థర్డ్ ప్లేయర్కి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది. అందుకే కదా బీజేపీకి స్పేసే లేదు కదా. అందువల్ల అనివార్యంగా రెండు పార్టీలలో ఒక పార్టీ వీక్ కావడం కోరుకుంటారు. అటు వైసీపీ టీడీపీ ఎవరో ఒకరు వీక్ కావాలి. ఎవరో ఒకరు వీక్ కాని బీజేపీ పెరగదు. అందువల్ల వీళ్ళిద్దరినీ స్ట్రెంథెన్ చేసే పని బీజేపీ చేయదు. ఇద్దరిని ఉపయోగించుకొని పనిచేస్తుంది. ఈ రెండు పార్టీలను తమకు అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటుంది. కానీ వీళ్ళిద్దరిని వీక్ అయితేనే మాకు స్పేస్ ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తున్నారు, అటు డిఎంకే ఇటు ఏడిఎంకే, వీళ్ళిద్దరు వీక్ అయితే మాకు స్పేస్ ఉంటుంది అని డిఎంకే ఏడిఎంకేలో లేని అనేక పార్టీలను పోగేసి ఈ మధ్య ఇటీవల ఎన్నికల్లో 11% దాకా పోలింగ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వారి స్టేటస్ అదే. అందువల్ల టీడీపీ కన్నా కూడా జనసేనకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అది సహజం, వారికి అవసరం కనుక. తర్వాత అందుకే మీరు గమనించండి, ఇప్పుడే కాదు, ప్రమాణ స్వీకారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ పట్ల ఒక ప్రత్యేకత, చిరంజీవి పట్ల ఒక ప్రత్యేక గౌరవం చూపడం, అలాగే మీకు ఎన్డీఏ మీటింగ్ అయితే పవన్ అయ్యే తుఫాన్ అయ్యే అని మాట్లాడడము, ఇదంతా దేని కొరకు చేయడము, టీడీపీకి మెసేజ్ ఇవ్వడం, మాకు మా ప్రియారిటీ పవన్ కళ్యాణ్ కానీ మీరు కాదు, మీరు మాకు ఎప్పుడు మాతో ఉంటారో ఉండరో తెలియదు, మేము అప్రమత్తంగా ఉన్నామని మోడీ చెప్పడం. మోడీ సంకేతాలు అవి. మోడీ ఏదో ఇది అంటే నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో చమత్కారం నుంచి నేను చెప్పడం లేదు, అది ఒకటే ప్రాతిపదిక కాదు. కానీ క్లియర్గా మోడీ సంకేతం ఏంటంటే పదే ఇస్తున్న సంకేతం, మా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మాకు పవన్ కళ్యాణ్ ముఖ్యం, మీరు కాదు అని టీడీపీ పదే చెప్తోంది. టీడీపీ ఏమో పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో డీల్ చేయడం లేదు. వాస్తవంగా ఇవాళ మోడీ ప్రభుత్వము అధికారంలో ఉంది అంటే టీడీపీ జేడీయూల తరఫున, అయినా కూడా టీడీపీ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ నుంచి కమ్యూనికేట్ చేస్తోంది. చూడండి, చంద్రబాబు నాయుడు మోడీ ఎదురైనప్పుడల్లా మోడీ దృష్టిని ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి, మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, వాజ్పేయి ప్రభుత్వానికి కీలక సారథిగా ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ మరి ఏ కారణాలు ఏమైనా ఆ స్ట్రెంగ్త్ చూపడం లేదు. పొజిషన్ స్ట్రెంగ్త్ చూపకపోవడం వల్ల మోడీ గౌరవం ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ట్రంప్తోనైనా మోడీతోనైనా స్ట్రాంగ్ లీడర్స్తో వ్యవహరించే తీరేంటి అంటే యూ షుడ్ నెగోషియేట్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, నాట్ ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ వీక్నెస్. చంద్రబాబు నాయుడు పొజిషన్ ఆఫ్ వీక్నెస్ నుంచి మోడీని డీల్ చేస్తున్నాడు, పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి డీల్ చేయడం లేదు.